బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియాస్ నెంబర్ వన్ హీరో ప్రెజెంట్ బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల గ్రాసెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి నటసింహం బాలకృష్ణ గారి దగ్గర నుండి రాబోతున్నటువంటి అప్కమింగ్ బిగ్గెస్ట్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వేరే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాబీ డైరెక్షన్ లో, అందులోనూ టాలీవుడ్ అండ్ ఇండియాస్ ఆల్ టైమ్ నెంబర్ వన్ హీరో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి. బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ కావడంతో యావత్ ప్రేక్షకుల్లోనే ఈ సినిమాపై రోజు రోజుకి భారీ అంచనాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్స్ అనేవి సోషల్ మీడియాని అండ్ ఆఫ్లైన్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి వచ్చినటువంటి మరొక అప్డేట్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. డాకు మహారాజ్ సినిమా 100 కోట్లకు పైగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ సినిమా జస్ట్ హిట్ అనిపించుకోవాలంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర వరలవేడిగా కేవలం 110 కోట్ల షేర్ ని కేవలం బ్రేక్ ఈవెన్ కోసమే ఈ సినిమా సాధించాల్సి ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి మీద ఎంత బడ్జెట్ అయినా సరే పెట్టడానికి రెడీగా ఉన్నారు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రొడ్యూసర్స్ ఎంత భారీ రేట్లో ఆఫర్ చేసినా బాలకృష్ణ గారి సినిమాల్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రెజెంట్ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తున్నటువంటి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా కాంతారా, దేవరా, పుష్ప లాగే 400 కోట్ల మార్క్ ని రీచ్ అవుతుంది అని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ గారికి మొట్టమొదటి 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల షేర్ మూవీ కూడా ఇదే అంటూ వాళ్ళు కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు ఎన్బీకే గారి అభిమానులు. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ లో సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఇక రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్ఫుల్ రికార్డ్స్ ని సృష్టిస్తుందో చూడాలి. మీలో ఎంతమందికి ఈ సినిమా టీజర్ నచ్చిందో, ఈ సినిమా కోసం ఈగర్లీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.